నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో రైల్వే కోడూరు పట్టణ టోల్గేట్ సమీపంలోని శ్రీ మహాత్మా గాంధీ విగ్రహ సన్నిధిలో ఆదివారం ప్రముఖ పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని జేఏసీ నాయకులతో కలిసి రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలనేది ప్రధాన డిమాండ్ అని తెలిపారు. ఆయన పేర్కొన్నట్టుగా అవసరమైతే తిరుపతి జిల్లాకు కలపకుండా రాజంపేట ప్రధాన కేంద్రంగా గుర్తించాలంటూ ప్రజల హక్కు కోసం దీక్ష నిర్వహించారన్నారు. గత ప్రభుత్వం ఎలాంటి ముందు చూపు లేకుండా ప్రజల అవసరాలను గుర్తించకుండా ఏకపక్షంగా రాయచోటి ఏ రకంగానూ అటు రాజంపేట కానీ ఇటు కోడూరు కానీ ఎవరికి సౌకర్యవంతంగా లేకపోయినా కూడా రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించారు. సాక్షాత్తు వేల సంకీర్తనలు రచించిన అన్నమాచార్యుడు నడయాడిన నడిపొట్టు రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తే ఆ పద కవితా పితామహునికి కూడా ఘన నివాళి అర్పించినట్టున్న మినిమం సంస్కారం కూడా లేకుండా జిల్లాకైతే అన్నమయ్య పేరు పెట్టి ఎక్కడో సుదూరంగా ఉన్న ఆ రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించిన గత ప్రభుత్వం తప్పిదాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గమనించి ప్రజల సౌకర్యార్థం అలాగే ప్రతి అధికారి కూడా కోరుకుంటున్నారు. రాజంపేట వసతులు కూడా అంతంత మాత్రమే. కాబట్టి అన్నమయ్య జిల్లాకు నడిబొడ్డున ఉన్న రాజంపేటను అన్ని రకాల సౌకర్యవంతంగా ఉంటుంది. అటు ప్రజలకు, అధికారులకు, పరిపాలనా సౌలభ్యపరంగా కూడా రాజంపేట అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరి తరపున కోడూరు నియోజకవర్గం మరియు రాజంపేట నియోజకవర్గం మరియు అన్నమయ్య జిల్లా అందరి తరపున ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా మనవి చేసుకుంటున్నాం. అయ్యా, రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించండి. ఒకవేళ అలా ప్రకటించేదానికి మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే దయచేసి